ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట దగ్గరండి. ఇదైతే చూడండి ఇక్కడ రమణక్కపేట అనే విలేజ్ ఉంటుంది. సో అక్కడైతే మేము ఒక గంటన్నర వెయిట్ చేసాము. ఈ ఇసుక లారీలు అయితే ఉన్నాయి చూడండి. అసలు ఎంత దారుణంగా అంటే అసలు వేరే వెహికల్కి ఛాన్స్ ఇవ్వట్లేదు. అటు నుంచి వస్తున్నాయి, ఇటు నుంచి వస్తున్నాయి. సో ఇంకా మిడిల్లోంచి కూడా వస్తున్నాయండి. వేరే వెహికల్కి అయితే ఛాన్సే లేదు. మరి ఇక్కడ రాజకీయ నాయకులు అందరూ ఏం చేస్తున్నారు అనేది అయితే తెలియదు. ఇక్కడ పట్టించుకునే వారు ఎవరు కూడా లేదు. అసలు ఇంత ఇసుక ర్యాంపులు ఎందుకు పెట్టి లారీల దందా ఎందుకు నడుస్తుందో అస్సలు అర్థం కూడా కావట్లేదండి. దయచేసి ఈ వీడియో అయితే గవర్నమెంట్ వరకు వెళ్ళేదాకా ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది నాదైతే విన్నపం అండి, మరీ చెప్తున్నా. ముఖ్యంగా అయితే ఎక్కడి నుంచి అంటే ఈ హన్మకొండ నుంచి ఏడుళ్ళ బయ్యారం అని ఉంటుంది. సో అక్కడి వరకు కూడా ఈ ఇసుక లారీలు అయితే కంటిన్యూ ఒక రోడ్ సైడ్ మొత్తం అవి ఆక్రమించి ఉంటాయండి. ర్యాష్ డ్రైవింగ్ అండి, పిల్లలతో వెళ్ళే వాళ్ళకు చాలా ఇబ్బంది. అసలు వేరే వెహికల్కి ఛాన్స్ అనేది ఇవ్వట్లేదు. అది ఇంకా సింగిల్ రోడ్ అవ్వడం వల్ల ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడైతే ఇంకా చాలా అప్పుడప్పుడు యాక్సిడెంట్లు అయ్యి చనిపోవడం అనేది కూడా జరుగుతుంది. దయచేసి ఈ ఇసుక లారీలో ఎవరైతే వీటిని సపోర్ట్ చేస్తున్నారో దయచేసి ఆపేయండి.